చిన్నారులు వృద్ధులపై వీధి కుక్కల దాడుల ఘటనలు రాష్ట్రంలో ఏదో మూల నిత్యం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం 300 నుంచి 500 మంది కుక్క కాటుతో ఆసుపత్రులకు వస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీధి కుక్కల దాడుల నివారణ కోసం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలును నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రాణాలు పోయేలా వీధి కుక్కల దాడులు జరిగినప్పుడు హడావిడి చేస్తున్న యంత్రాంగం ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. నిన్న కూడా కరీంనగర్ జిల్లాలో ఓ పిచ్చి కుక్క దాడి చేసిన ఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాల పాలైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రతను మా ప్రతినిధి స్వామికిరణ్ వివరిస్తారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం దునుకుల కొండాపూర్లో నిన్న గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పశువుల మీద దాడి చేసింది. ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గ్రామస్తులు ఆ పిచ్చి కుక్కను కొట్టి చంపేసినటువంటి ఘటన నిన్న చోటు చేసుకుంది. ఇది కరీంనగర్ జిల్లాలో నిన్న కలకలం రేపింది. దీంతో పాటు 2 నెలల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలో 3 ఏళ్ల చిన్నారిని వీధి కుక్కలు పీకు తిన్న ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసేటువంటి అధికార యంత్రాంగం ఆ తర్వాత ఈ పిచ్చి కుక్కల స్వైర విహారాన్ని కానీ కుక్కకాటు బాధితులను కానీ కుక్కకాటు బాధితులు లేకుండా చర్యలు తీసుకోవడంలో కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాణికేశ్వరి నగర్ మేము ఆడుకుంటూ ఉంటే కుక్క గడిచింది. 2 కాట్లు పడ్డాయి. కుక్కలంటే బాగా భయం వేస్తుంది మాకు. కుక్కలను తీసుకెళ్ళాలి. మా స్ట్రీట్లో కుక్కల బెడద అనేది సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉన్నది. గత 2 years నుండి కూడా ఉన్నది. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలన్నా, బయట నుండి ఒక్కరం ఇంట్లోకి రావాలన్నా, పిల్లల్ని పంపించాలన్నా కుక్కల బెడద ఎక్కువ ఉన్నది. భయం వేస్తుంది. స్మార్ట్ సిటీ అని గవర్నమెంట్ ఇంత ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఈ కుక్కల బెడదని తగ్గించలేకపోతున్నాము. మున్సిపాలిటీ ఏమైనా కుక్కల బెడద తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు లాంటి జనసమ్మర్దం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీధి కుక్కలు విహరించకుండా వాటిని అక్కడి నుంచి తరలించాలని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు విపరీత ప్రవర్తన కలిగినటువంటి కుక్కలను, రేబిస్ సోకినటువంటి కుక్కలకు కారుణ్య మరణం ఇవ్వచ్చని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ అసలు పట్టించుకోవడం లేదని చెప్పాలి. మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి గమనిస్తే చాలా చోట్ల ఇప్పటికే కుక్కకాటు బాధితుల సంఖ్య మనకు క్రమంగా పెరుగుతూ వస్తుంది. కరీంనగర్ జిల్లాలోనే చూస్తే కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి సంవత్సరంలో సుమారు 6,000 మంది కుక్కకాటు బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. అంటే నెలకు 500 మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ వేసవిలో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వర్షాకాలం వస్తే కూడా ఈ రేబిస్ సోకి కుక్కకాటు బాధితుల సంఖ్య క్రమంగా పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ కుక్కల బెడద, ఈ చెత్త కుప్పలు ఉన్న ఏరియా కానీ కొన్ని స్లమ్ ఏరియాస్లో ఈ డాగ్స్ బెడద ఎక్కువ ఉంది. కాలనీస్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అట్లనే మాకు వచ్చే కేసులలో ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉన్నాయి. యావరేజ్ని ఎవ్రీ మంత్ మనకి 500 డాగ్ బైట్ కేసెస్ అయితే జీజీహెచ్ కరీంనగర్లో నోట్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ ఒక 10-15 కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. యావరేజ్న 500 కేసెస్ అయితే మనకి అయిపోయింది. ఈ లాస్ట్ 2 monthsలో కొంచెం ఎక్కువ, ఒక 50 కేసెస్ అట్లా పెరిగినాయి. 500 దాకా టచ్ అయినాయి. అంతకుముందు ఎప్పుడు 450-460 కేసెస్ ఉండేవి. ప్లస్ ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా కొత్త నీళ్లు అలాంటివి తాగితే కొంచెం రేబిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా అట్లాంటి డాగ్స్ని ఏదన్నా పరిసరాల్లో గుర్తిస్తే ఇమీడియట్గా వాళ్ళు మున్సిపల్ పీపుల్కి ఇన్ఫామ్ చేసి చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయాలి. ఇలాంటి పరిస్థితులు అంటే ఏదైనా ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసేటువంటి అధికారులు ఆ తర్వాత మాత్రం ఇక్కడి పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో కుక్కలను ఆ ప్రాంతాల్లోంచి తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి మళ్ళీ అదే ప్రదేశాల్లో
వదిలేస్తున్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏ కారణం చేత కూడా జనసమ్మర్దం అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో చిన్నారుల మీద దాడి చేసినటువంటి, వృద్ధుల మీద దాడి చేసినటువంటి ఘటనలు జరిగిన ప్రాంతాల్లో తిరిగి వీధి కుక్కలను అక్కడే వదిలేయొద్దు, వాటిని వేరే చోటికి తరలించాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఎక్కడా కూడా ఇవి అమలు కావడం లేదు. ప్రస్తుతం స్కూళ్ళు ప్రారంభమయ్యాయి, కళాశాలలు ప్రారంభమయ్యాయి. అన్ని చోట్ల అంటే జనసమ్మర్దం అధికంగా ఉండేటువంటి ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇటు అధికారులు స్పందించి ఈ వీధి కుక్కల స్వైర విహారాన్ని అరికట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుతున్నారు. కరీంనగర్ పురపాలికలో కూడా ఈ వీధి కుక్కలను బయటికి పంపించాలని చెప్పేసి చాలా చోట్ల నుంచి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా భగత్ నగర్, ఆదర్శ్ నగర్, తర్వాత ఈ మంకమ్మ తోట, ఇతర ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ఇప్పుడు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటన్నిటిని బయటికి తరలించాలనేటువంటి డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏబీసీ సెంటర్ను మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా నగరంలో కుక్కల బెడద చాలా ఉన్నది. ఇక్కడ ప్రజలకు చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. అన్ని డివిజన్ల గౌరవ కార్పొరేటర్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ కుక్కలతోని ఏంటంటే చిన్నపిల్లలను కానీ అక్కడ ప్రజలను కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందరూ ప్రమాదాలకు గురవుతారు. దాని బెడద ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ఏబీసీ సెంటర్ను మొన్న ఓపెన్ చేయడం జరిగింది. దానిలో 42 కెనాల్స్ ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి ఒక 68 ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి సుతా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఇక్కడ నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కుక్కలను ఒక నియంత్రించే విధంగా ఏబీసీ యానిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్ననే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రావడం జరిగింది. ప్రమాదంగా ఉన్న కుక్కలను సుతా వెంటనే పట్టాలని గైడ్లైన్స్ రావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం తప్పకుండా నగరపాలక సంస్థలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో కుక్కల్ని తీసుకెళ్లి మనం అవి వాళ్ళు బర్త్ కంట్రోల్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. మా గౌరవ కార్పొరేటర్లు కోరిన విధంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీధి కుక్కలు దాడి చేసినప్పుడు మాత్రమే హడావిడి చేయకుండా, అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుందా, వేచి చూడాల్సిందే. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.